హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు నేను మీకు 4 రకాల హై ప్రోటీన్ శాండ్విచ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ శాండ్విచ్ నేను ఇక్కడ వీట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు వీట్ బ్రెడ్ వద్దనుకుంటే వైట్ బ్రెడ్ అన్న వాడుకోవచ్చు, లేదంటే మల్టీగ్రేన్ బ్రెడ్ అన్న వాడుకోవచ్చు. మనకి మార్కెట్లో బ్రౌన్ బ్రెడ్ అని దొరుకుతుంది. దాన్ని మీరు వీట్ బ్రెడ్ అనుకుంటారేమో, కానీ జస్ట్ దాంట్లో కలర్ వేస్తారు, బ్రౌన్ కలర్ వేస్తారు కాబట్టి బ్రౌన్ బ్రెడ్ అంటారు. అది కూడా మైదాతో చేస్తారు. మీరు హెల్తీగా కావాలనుకుంటే వీట్ బ్రెడ్ వాడుకొని, లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అన్నా వాడుకోవచ్చు. మనం ముందుగా ఈ హై ప్రోటీన్ శాండ్విచ్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా పన్నీర్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా వేసుకొని, తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత నేను ఇక్కడ జస్ట్ పసుపు, కారం, చాట్ మసాలా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత తురుము పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి. మీకు ఎంత కావాలంత పన్నీర్ తురుముకొని వేసుకొని ఈ మసాలా అంతా పన్నీర్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్న కంటే చల్లగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత బ్రెడ్ పైన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని బ్రెడ్ పైన పెట్టేసుకొని లైట్గా కెచప్ కూడా పూస్తున్నాను. మీరు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు దగ్గర గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ కూడా పూసుకోవచ్చు. ఇట్లా క్లోజ్ చేసేసుకొని ప్యాన్ పైన పెట్టేసుకొని నెయ్యి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకుందాం. మీరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెట్టచ్చు. వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది మంచి ప్రోటీన్ అనమాట. మంచి కలర్ వచ్చేసిన తర్వాత దీన్ని కెచప్తో సర్వ్ చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం పచ్చి బఠానీతో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీరా, పచ్చిమిర్చి, ఫ్రోజన్ బఠానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఒక 5 minutes ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చాట్ మసాలా, జీరా పొడి, కొత్తిమీర వేసుకొని బరకగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు. ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ బఠానీలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. తర్వాత బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసేసుకొని దీన్ని కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. మీరు రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఒకరోజు పన్నీర్తో, ఒకరోజు బఠానీతో ఈ విధంగా శాండ్విచ్లు చేసి పెట్టచ్చు. ఇప్పుడు రొటీన్ ఉండే స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మార్చుకొని పెట్టుకోవచ్చు. మంచి కలర్ వచ్చేసిన దీన్ని కట్ చేసేసి కెచప్తో కానీ మీరు నచ్చిన చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇట్లాగే తినేసేయచ్చు. ఇప్పుడు మీల్ మేకర్తో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ మరిగించుకొని మరుగుతున్నప్పుడు ఈ మీల్ మేకర్ వేసేసుకొని స్టవ్ కట్టేసి 5 minutes వేడి నీళ్ళలో ఉంచేద్దాం. వేడి తగ్గిన తర్వాత వాటర్ అంతా పిండేసుకొని మిక్సీ జార్లో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. రెండింటిని వేసుకొని బాగా కలుపుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని కొంచెం క్యాప్సికమ్ వేసుకొని రెండింటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ వేసేసుకొని అందులోనే గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకొని అవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. దీన్ని చల్లారనిద్దాం.
దీన్ని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బ్రెడ్ పైన పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఈ మీల్ మేకర్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ప్యాన్ పైన పెట్టుకొని నెయ్యి వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇది కూడా మంచి ప్రోటీన్ అన్నమాట వెజిటేరియన్స్కి. ఇలా మనం చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఉన్నవి. నేను ఇప్పుడు 4 రకాలు చూపిస్తున్నాను మీకు. తర్వాత శనగపిండితో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎంత కావాలంత శనగపిండి తీసుకొని అంత తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని, కొంతమందికి శనగపిండి పడదు, అలాంటి వాళ్ళకి జీరా పొడి ఏమి వేసుకుంటే బాగానే ఉంటుంది. ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత జీరా పొడి, తర్వాత వాము, ఇంగువ వేసుకున్నట్లయితే మనకి శనగపిండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కారం కూడా వేస్తున్నాను. అన్నిటిని బాగా నలిపేసుకొని వేసుకోవాలి. ఈ వాముని బాగా నలిపేసుకొని వేసుకొని లాస్ట్లో ఇంగువ, ఈ 3 వేయడం వల్ల, జీరా, వాము, ఇంగువ వేయడం వల్ల మనకి శనగపిండి ఎటువంటి ఇబ్బంది కలగదన్నమాట. అన్నిటిని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది మనకి ఈ శాండ్విచ్ ఎలా ఉంటుందంటే బ్రెడ్ ఆమ్లెట్లా ఉంటుందన్నమాట. వెజిటేరియన్స్కి ఇది మంచి ప్రోటీన్ అనమాట. శనగపిండి కూడా మంచిది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. రెండింటిని బాగా కలుపుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ స్లైసెస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ప్యాన్ పైన పెట్టేసుకొని నెయ్యి వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా మనం డైలీ ఒకే రకం కాకుండా ఇట్లా వెరైటీగా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అలా పెట్టచ్చు, లేదంటే సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్లా పెట్టచ్చు. ఇలా పిల్లలకి మనము బయట ఫుడ్లు పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టినట్లయితే హెల్త్కి కూడా మంచిది. వీటిలో నేను 4 రకాలు చూపించాను కదా, మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.